UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు ధార్మికులకు విజ్ఞప్తి. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడింది అని చరిత్ర పుస్తకాల్లో రాశారు. అదే చరిత్ర ఇప్పటికీ పాఠం చెప్తున్నారు. కానీ ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి, హిందూ మతం ప్రాచీన కాలంలోనే ఉంది అనడానికి మనకు చాలా ప్రమాణాలు ఉన్నాయి. 170 పైగా ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఇంతకుముందు 23 ప్రమాణాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రమాణాలని నేను చెప్తాను. గత శతాబ్దిలో కంచి కామకోటి పరమాచార్య స్వామి నడయాడిన దేవుడు, నడిచే దేవుడు అని పిలిచేవారు. ఆ మహానుభావుడు గొప్ప తపస్వి, ఎన్నో మహిమలు కలవారు. ఎందరో భక్తుల్ని తన యొక్క మహిమ చేత ఉద్ధరించారు. మహిమలు చూపించడానికి కాకుండా ఆయన తన యొక్క ప్రభావం చేత ఎందరో భక్తుల్ని ఉద్ధరించారు. అందుకని ఇప్పటికి కూడా ఆయన యొక్క భక్తులు ఆయన సాక్షాత్తు నడిచేటువంటి దేవుడుగా కొలుస్తూనే ఉంటారు. అటువంటి మహానుభావులు ఆయన ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన కొన్ని అద్భుతమైన ప్రమాణాలు చెప్పారు. ఆయన చెప్పిన ప్రమాణాలు నడచే దేవుడు అనేటువంటి పుస్తకంలో ఆయన రాసిన వ్యాసంలో ఉన్నాయి. వాటిని కూడా మనం చెప్దాం. ఆయన చెప్పినటువంటి వ్యాసం 1931లో చెప్పారు. ఏమని చెప్పారు? ఆదిలో ఉన్నది వేదమతము అని చెప్పారు. ఆ చెప్పిన వ్యాసంలో ఎలాంటి ప్రమాణాలు ఇచ్చారో చూడండి. క్రీస్తుకి పూర్వం 1200 సంవత్సరం నాటి ఒక శాసనం ఈజిప్ట్లో కనుగొన్నారు, భారతదేశంలో కాదు. దాంట్లో 2వ రామేషస్కు హిట్టెటస్కు మధ్య జరిగిన సంధి షరతులు ఉన్నాయి. ఒక శాసనంలో సంధి షరతులు ఉన్నాయి. ఆ సంధి చేసుకున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన పేరు 2వ రామేషస్. జాగ్రత్తగా గమనించాలి. రామేషస్ అన్నారు. రామేష అనే పదంలో చివరి విసర్గ ఉంది. ఈ విసర్గ రావడానికి పూర్వం అక్కడ సకారం ఉంటుంది. రామేష సు అని ఉంటే ఆ సకారమే తర్వాత విసర్గగా మారుతుంది. కనుక రామేషస్ అంటే అది సంస్కృత పదాన్ని నుండి ఏర్పడినది అని మొదట తెలుస్తోంది. 2వ అంశం ఉందండి. రామేశ అనే పదంలో రామ ప్లస్ ఈశ 2 పదాలు ఉన్నాయి. రామ పదానికి ఈశ పదానికి సంధి చేస్తే రామేశ అనే పదం వచ్చింది. అంటే రాముడు ఈశ్వరుణ్ణి ఆరాధించిన ఒక క్షేత్రం ఉంది, అది రామేశ్వరం. ఆ రామేశ్వరంలో దేవుడి పేరు రామేశ్వరుడు. ఆ రామేశ్వరుడు అనే పదానికే పర్యాయ పదం రామేశ. అదే రామేషస్ అని ఈజిప్టులో పేర్కొన్నారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది? 2 అంశాలు తెలుస్తున్నాయి. పూర్వం 1280కి ముందర రాముని యొక్క కథ ఉన్నది. రాముని కథే కాదు, రాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం కథ ఉన్నది. దానిని ఎక్కడ ఈజిప్టులో ఉండేటువంటి రాజుకి ఆ పేరు పెట్టారు. రామేశ్వరుడు అనే అర్థంలో రామేశస్ అని పేరు పెట్టారు. అంటే అంతకంటే ఎంతో పూర్వం ఈ రామేశ్వరం ఉన్నది, రాముడు ఉన్నాడు అని. ఇది ఒక గొప్ప ప్రమాణం కదా. అంతేకాదు, ఇక్కడ సంధిలో మైత్రావరుణ అనే దేవతని పేర్కొన్నారు. సాక్షిగా మైత్రావరుణ అంటే ఎవరు? మిత్రుడు అంటే సూర్యుడు. వరుణుడు అంటే జలానికి అధిష్టాన దేవత, పరమణ దిక్కు అధిష్టాన దేవత. ఈ మిత్రుడు వరుణుడు ఇద్దరు కలిస్తే మైత్రావరుణులు అవుతారు. ఇది సంధి. ఇది వ్యాకరణం వలన ఏర్పడినటువంటి రూపం. ఏమండి, ఈ వ్యాకరణం వలన ఏర్పడిన ఈ మైత్రావరణ పదాలు ఎక్కడ ఉంటుంది? ఇది ఈ దేవతలు వేదంలో ఉంటారు. కనుక వేదంలో ఉండే దేవతను కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. మన దేశం కాదు, ఈజిప్టు దేశంలో. చూసారా, అప్పటికి క్రీస్తు మతం పుట్టలేదు, అప్పటికి మహమ్మదీయ మతం పుట్టలేదు. ఆ కాలంలో ఈజిప్టులో భారతదేశంలో ఉండేటువంటి వేదాలకు సంబంధించిన మైత్రావరణ దేవతను వాళ్ళ శాసనంలో పేర్కొన్నారు. ఇది హెచ్ఆర్ హాల్ వ్రాసినటువంటి ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ద నియర్ ఈస్ట్ 364వ పుటలో ఈ అంశం ఉన్నది. ఎంత గొప్ప ప్రమాణం అంటే, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం పుట్టింది అనడానికి అది అబద్ధము, నిజం కాదు అని ఈ విషయం మనకు తెలుపుతోంది. ఇంతేకాదు, ఈజిప్టు రాజవంశావళి ఉంది. ఈజిప్టును పరిపాలించిన రాజుల యొక్క వంశావళి. ఇంతకుముందు మన దేశంలో రాముని వంశం, కృష్ణుని వంశం, అలాగే బృహద్రథుని వంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. రాజవంశాలు వాళ్ళు పరిపాలకులు కనుక
ఆ వంశాలని జాగ్రత్త పరచడం జరుగుతుంది. అదేవిధంగా ఈజిప్టులో కూడా గుర్తించారు. ఆ జాగ్రత్త పరిచినటువంటి రాజవంశాల్లో ఒక ఆయన పేరు 1వ రామేసెస్, ఇంకొక ఆయన పేరు 2వ రామేసెస్, ఇంకొక ఆయన పేరు 3వ రామేసెస్. అంటే ముగ్గురు రామేశ్వరుడి పేర్లు పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల రాముడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు, వీటికి సంబంధించినటువంటి సత్యవృత్తాంతం మనకి స్పష్టమవుతుంది. చూసారా ఎంత ఆశ్చర్యకరమైన అంశము. కనుక ఆనాటికి రాముని యొక్క గాథ ఈజిప్ట్ వరకు ప్రసిద్ధంగా ఉంది. రాముడి గాథే కాదు, రాముడు రామేశ్వరుని ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠ చేయబడిన రామేశ్వరుని యొక్క విషయం కూడా ఈజిప్ట్ వరకు కూడా వ్యాపించి ఉంది అని మనం గుర్తించాలి. ఇదొకటి. ఇంత మాత్రమే కాదు, దక్షిణాఫ్రికా తూర్పు తీరంలో మెడగాస్కర్ ద్వీపంలో స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాలకు సంస్కృత భాషకు సంబంధించిన పేర్లు పెట్టారు. అక్కడ సంస్కృతం పేర్లు పెట్టడం ఏంటి, చిత్రంగా ఉంది కదా. అంటే అక్కడికి సంస్కృత వ్యాప్తి కలిగింది. అయితే ఎలా కలిగిందండి అడగవచ్చు మీరు. కలగడానికి ఆధార ఒక్కసారి చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకి మహాభారతంలో యుధిష్ఠిరుని యొక్క సోదరులు 4 వైపులా జయించారు. జయించడం వలన సామంతులయ్యారు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా, భారత వర్షం మాత్రమే కాకుండా వాళ్ళు ఎన్నో దేశాలను జయించడం జరిగింది. 13 ద్వీపాలతో కూడినటువంటి రాజ్యాన్ని ధర్మరాజు పరిపాలించాడు అని మహాభారతంలో ఉన్నది. 13 ద్వీపాలతో కూడిన భూమి ఎప్పుడైతే ధర్మరాజు పరిపాలన చేయడం జరిగిందో అక్కడ ఈ సంస్కృత ప్రభావం పడుతుంది, ఈ సంస్కృతి ప్రభావం పడుతుంది. కనుక ఎలా వెళ్ళింది అంటే వాళ్ళు పరిపాలించిన కాలంలో వెళ్ళింది అని చెప్పుకోవాలి. మనకు 6 చక్రవర్తులు ఉన్నారు, 6 చక్రవర్తులు, అలాగే 16 మహారాజులు ఉన్నారు. అంటే మహారాజులు అంటే వాళ్ళ కింద ఎందరో సామంతులు ఉంటారు అని అర్థం. చక్రవర్తి అన్నా కూడా వాళ్ళ కింద ఎందరో సామంతులు ఉంటారు అని అర్థం. కనుక విదేశాల్లో ఉండే ప్రాంతాలను కూడా మన వాళ్ళు పరిపాలన చేయడం వలన అక్కడ సంస్కృతం పేర్లు ఏర్పడ్డాయి అని చెప్పని తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ వాళ్ళ పేర్లు సంస్కృతం పేర్లు ఉన్నాయే, రామాయణ కథానాయకుడైన రాముని పేరుతో సంబంధించి కూడా ఉంటున్నాయి. విశేషం గమనించాలి. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు ఉంది. ఎక్కడి వరకు ఉంది? ఇక్కడే కాదు, ఈజిప్ట్ వరకు కూడా ప్రాచీన భారతదేశ సంస్కృతి వ్యాపించి ఉన్నది అనడానికి ఈ శాసన ప్రమాణాలు మనకి ఉపకరిస్తాయి. స్వస్తి.